ఓం నమ శివాయ. శివస్వాములందరికీ తెలియజేది అనగా మన కాకినాడ కరప మండలం నుంచి మన కోటిపల్లి, దాక్షారామం, భైరవపాలెం, కుండలేశ్వరం మీదుగా పాదయాత్ర చేసుకుంటూ 64 రోజులకి ఈ స్వామి అయితే కాశీని చేరుకున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ మనం కూడా కాశీలో ఉండడం వల్ల ఈ స్వామిని ఎదుర్కొంటూ వచ్చాం. హరిశ్చంద్ర గారి దగ్గర అయితే కలిసారు ఈ స్వామి మనకి. అండ్ ఈ స్వామికి మనం కొన్ని వారాల క్రితం కూడా మనం ఒక వీడియో చేసాం. మరి ఆ వీడియో మీరు అందరూ చూసిందే కదా. మొత్తానికి శుభ్రదంగా కాశీ విశ్వేశ్వరుడు కాలభైరవ అనుగ్రహంతో చాలా సంతోషంగా ఇక్కడికి అయితే చేరుకున్నారు స్వామివారు. ఆ స్వామి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒక 2 మాటల్లో? హర హర మహాదేవ శంభో శంకర. ముందుగా ఒక విషయం చెప్పాలి స్వాములు, మన స్వామి ఏం పేరు స్వామి? స్వామి శంకర్ వీడియోలు చూసానండి. ఇంకో స్వామి ఉన్నారు, ఈ స్వామి ఇంకో స్వామి, ఇద్దరు చాలా స్పీడ్గా వచ్చారండి. ఇక్కడికి మన కాశీ వచ్చారు, నడుచుకుంటూ వచ్చారండి. వీళ్ళని చూసినప్పుడు నేను కూడా నడిచెళ్ళాలని, నేను ఎప్పటి నుంచి అనుకున్నాను, నడిచెళ్ళాలని అవ్వట్లేదు. అయ్యో మధ్యలో ఒక సంకల్పం పెట్టుకుని వచ్చాను. కానీ మన స్వాముల ద్వారా మళ్ళీ వీళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చారు. నాకు వెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా సహాయం చేశారు. ధైర్యంగా వెళ్ళి స్వామి, నువ్వు ఒక్కడే వెళ్తున్నావు, కానీ ఒక్కడో కాదు, నీకు కూడా మహాదేవుడు దుర్గమాత ఆశీస్సులు ఉన్నాయని ధైర్యం చెప్పి పంపించారు స్వామి. వీళ్ళకి వెళ్ళేప్పుడు కూడా మహాదేవుడు దుర్గమాత ఆశీస్సులు ఉన్నాయని కొనుక్కుంటూ ఓం నమ శివాయ, మహాదేవ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భోలేనాథ్. మనకు ఆ జై శ్రీరామ్ అని ఒక పదం చాలు మనం ఏదైనా సాధించడానికి. ఆ మాట ఎప్పుడు ఎల్లప్పుడూ పలుకుతూ వేడుకను ఉంటారు. మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు. మరొకసారి అందరికీ జై శ్రీరామ్. ఓం నమ శివాయ.